ఇక్కడ రాబోయే ఏపీ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందనుకుంటున్నారు మీరు? మేము రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచిదని మేము అనుకుంటున్నాము. ఎందుకని? అభివృద్ధి మెయిన్గా కావాల్సింది మనకి అభివృద్ధి. ఈయన ఇచ్చే 100,000 మనం ఏ రోజు కూలికి వెళ్ళినా వస్తాయి. కానీ ఒక కంపెనీ అనేది కనుక వస్తే జుజ్జూరులో ఇప్పుడు ఇంతకుముందు విశాఖ కంపెనీ అని ఉంది. ఆ కంపెనీలో ఇప్పటికి జుజ్జూరు నుంచి ఒక 800 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. అలాంటి అభివృద్ధి కనుక ఉంటే ఏదైనా బాగుంటుంది. అలాంటి అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని మా ఆలోచన. అంటే ఇంకా ఏమి అభివృద్ధి ఈ గ్రామం కావాలనుకుంటున్నారు? గ్రామాల్లో వచ్చేసి మనకి డ్రైనేజెస్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఇప్పుడు మనకి వాటర్ వచ్చేసి మంచినీళ్ళ వాటరు చెవిటికల్లు అంటే ఇక్కడ నుంచి కనీసం ఒక 25 కిలోమీటర్ల నుంచి వాటర్ వస్తాయండి. అది ఇంతకుముందు దేవినేని వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ పైప్ లైన్ కానీ ఆ పైలట్ ప్రాజెక్ట్ కానీ పూర్తి చేసి కృష్ణానది వాటర్ ఇస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మనకు వచ్చేసి ఇంటింటికి మంచినీరు కనుక పంపిస్తే ఆ మంచినీరు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆ మంచినీళ్ళ కోసం జుజ్జూరులో ప్రధాన సమస్య మంచినీరు, డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ సమస్య వచ్చేసరికి ఇంతవరకు ఒక డ్రైనేజ్ కట్టల. ఈ గవర్నమెంట్ వచ్చిన 4 సంవత్సరాలలో ఒక్క డ్రైనేజ్ కట్టలేదు. అలాంటి అభివృద్ధి కావాలని మనం కోరుకుంటాం. అంటే మీరు అడగలేదా ఎవరిని, అధికారులు కానివ్వండి, డ్రైనేజ్ ఇప్పుడు బాగాలేదని చెప్పేసి కంప్లైంట్స్ అట్లా ఏం చేయలేదు మీరు? ఏం అడుగుతామండి, మన గడప గడపకి వచ్చినప్పుడు మొండితాగు జనమోహన్ రావుని అడుగుదామంటే ముందు ఒక ఎస్ఐ వెనక ఒక 2 కానిస్టేబుళ్ళు వాళ్ళు ఉండేసి ఏదన్నా అడుగుతున్నా కానీ మీరు అట్లా అడగకూడదు, ముందే మా ఇంటికి వచ్చి మీరేం అడగమాకండి, ఎమ్మెల్యే గారు వస్తారు, మీకు బుక్లెట్ ఇస్తారు, మీకేం పథకాలు ఇచ్చారో చెప్తారు, సరేనండి అని చెప్పి దండం పెట్టేయండి చాలు, మీరు ఎమ్మెల్యే గారి దృష్టిలో మళ్ళీ ఇదిగా అవ్వకూడదు అని చెప్పి ముందే ఎస్ఐలో కానిస్టేబుల్ వచ్చి చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి ఒకరోజు ముందు వచ్చి మీ ఇంటికి ఇంకొమ్మ ఇట్లాంటి పుస్తకం ఒకటి ఇస్తారు, మీరు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాత్రం కొంచెం మంచిగా మాట్లాడండి, ఏమని మాకండి ఎమ్మెల్యే గారిని మనకి ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి మేము చెబుతా అన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యాడా లేకపోతే ఎమ్మెల్యే వాలంటీర్ అయ్యాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు. అది అంటే ఇప్పుడు మీరు సమస్యలు చెప్తున్నాయా, వాళ్ళ దాకా వెళ్తున్నాయా? వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళు పట్టించుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు మనం ఏదన్నా అడిగినా కానీ అర్జీల రూపంలో కాగితాలే మిగులుతున్నాయి తప్పితే పని జరగట్లేదు. అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో వస్తుంది కదండి. అవును. అంటే ఇప్పుడు టీడీపీకి కానివ్వండి, జనసేనకి కానివ్వండి, ఏ పార్టీకి ఇచ్చినా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా కానీ ప్రస్తుతానికి అసలు అభివృద్ధికి వేయాలనే జనం ఫిక్స్ అయిపోయారండి. ముందు జగన్మోహన్ రెడ్డి అనేది అభివృద్ధి అనేది లేదని జనానికి వెళ్ళిపోయింది. ఓటు అనేది మాత్రం అందరిలో, లేబర్లో మొత్తం అందరిలో కూడా ఓటింగ్ ఉంది, ఇబ్బంది లేదండి. అది ఓటింగ్ మాత్రం జనసేన టికెట్ అయినా తెలుగుదేశం పార్టీ టికెట్ అయినా కానీ ఓటేయడానికి జనం రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ ఫార్మర్స్ కానివ్వండి, అదే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఏమన్నా మద్దతు దొరుకుతుందా లేకపోతే అట్లాగే కష్టపడుతున్నారు వాళ్ళు? ఇంతకుముందు మనకి ఖరీఫ్ సీజన్లో కాలువలు వచ్చాయి, నాగార్జున సాగర్ వాటర్ వచ్చాయి. ఇప్పుడు ఇంతవరకు నాగార్జున సాగర్ వాటర్ లేవు. మొన్న మొక్కజొన్న వచ్చేసి మొక్కజొన్న కండె ఇత్తనం పట్టకుండానే ఎండిపోయిన పరిస్థితి చాలా ఉంది. కొన్ని అయితే పత్తి చేలు దున్నేశారు కూడా, పత్తి పండగ. నీటి సమస్య బాగుంది. ఆ నీటి వచ్చేసి ఇంతకుముందు మనకి ఒక ఇంచుమించుగా డిసెంబర్లో నీళ్ళు వచ్చేసి, డిసెంబర్లో నీళ్ళు వస్తే రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మొత్తం రైతులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. గిట్టుబాటు ధర లేదు, అనుకున్నంతగా మనకి దిగుబడి కూడా రావట్లేదు. అంటే ఇదే వచ్చింది మెయిన్ టాపిక్ వచ్చేసి, కనీస ధర కూడా దొరకట్లేదు మాకు, రైతులకి చాలా కష్టం అవుతుంది, మాకు పండించిన పంటకి లాభం జరగట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, వాస్తవం అది 100%. మనం ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎవరింట్లో చూసినా రైతుల ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో 50 క్వింటాల పత్తి స్టాక్ ఉంది. 10 ఎకరాలు 5 ఎకరాలు వేసిన వ్యక్తి కూడా 20-30 ఎకరాలు స్టాక్ పెట్టుకున్న పరిస్థితి. అదే గిట్టుబాటు ధర ఉంటే అమ్మేసుకునేవాడుగా. రైతు అనేవాడు వడ్డీ కట్టుకోలేడు కదా. అది గిట్టుబాటు ధర లేక ఎవరింట్లో చూసిన స్టాక్ ఉంది, కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ ఉంది, జనసేన మీద ఎక్తి పుట్టింది, జనానికి బాగా ఐక్యత లేదు. ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ ఉమ్మడి దాని మీద కనుక అందరూ కలిసి చేస్తే టీడీపీ అనుకూలంగా ఉందని మేము భావిస్తున్నాం. ఏకమత్యం కాకుండా ఇద్దరు ఐక్యత చేయాలి. అది ఇక్కడ వ్యవస్థ కూడా డ్రైనేజీలు కట్టలేవు ఎక్కడ కూడా. ఈ ఆర్ఎంబి రోడ్డు పోసి దగ్గర 2 సంవత్సరాలు అయింది. దీనికి ఏమి ఎటు డ్రైనేజ్, అన్ని వాటర్ అంతా రోడ్డు మీద వెళ్తుంది. డ్రింకింగ్ వాటర్ లేదు. అడిగితే ఏముంది, చేద్దాం చూద్దాం అంతే, ఏముంది చేసేది లేదు. గిట్టు మేము రైతునే, గిట్టుబాటు ధర లేదు. ఆల్రౌండ్ మొత్తం మిర్చి మొత్తం వేస్తాం. కానీ అదే పత్తి వేస్తే ఎకరానికి 4 క్వింటాలు అయింది, 5,000 రేటు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నాడు 8,000 9,000 కనీసం అబోవ్ రేటు ఉండేది. ఇవాళ 5,000 అంటే కస్టమర్లు పోతుంది 4,000.
మా బళ్ళ పెట్రోల్ సరిపోతుంది 1000 రూపాయలు, మాకు మిగిలేదు ఏం లేదు. దానివల్ల రైతాంగం చాలా నష్టపోయి ఉన్నారు, కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. నేను అది చేసా ఇది చేసా సాకులు చెప్పడంతో ఏం లేదు. అది అంటే ఇప్పుడు మీకు సొంత ఇల్లులు కానీ ఉన్నాయి. కరెంట్ బిల్లు ఎలా వస్తుంది మీకు? కరెంట్ బిల్ ఏముంది, ఇంతకుముందు మాకు 250, 300 వచ్చేది మినిమం, ఇప్పుడు 600 వస్తుంది. అంటే ఇప్పుడు పొలాలకి సరిపడి నీళ్ళు వస్తున్నాయా మీకు? ఆ నీళ్ళంటే మా చాలల్లో వాటర్ బయట నుంచి కాలువల పోలాలు సాగర్ నీళ్ళు అటువంటి ఏం లేవు. మా కాలువ ఇదివరకు ఒకప్పుడు నడిచింది, ఏది ఆ రమణగారి టైంలో నడిచింది. చంద్రబాబు గవర్నమెంట్ లో వచ్చినాయి సాగర్ నీళ్లు, ఇప్పుడేమి లేవు. అసలు కాలువలే బూడిపోయినాయి, రమ్మి అయిపోయినాయి కాలువలే. అంటే రైతులకు ఒకవేళ ఒక నష్టం వచ్చినా గానీ వాళ్ళు పురుగుల మందు ఎవడో ఏమి లేదు, తాగి సాగటమే రైతు, ఏమి లేదు, చేసేది ఏమి లేదు. అంటే చాలా మందికి అట్లా అవుతుందని వ్యవస్థ అట్ట చచ్చింది. పట్టించుకునేవాడే లేడు, పట్టించుకునేవాడే లేడు రైతుని. విపరీతంగా అమ్ముతున్నారు రేట్లు, కొట్టలు, చిల్లర కొట్టలు, మందుల కొట్టలు విపరీతంగా అమ్ముతున్నారు. అడిగేవాడు ఎక్కువ పెట్టేశారని చెప్పేసి అంటున్నారు, నిత్యావసర వస్తువులు కానీ. అవును, ఇట్లాంటివి అది నిజమైన అంటారా? కరెంట్ బిల్లు కానీ మన కరెంట్ బిల్లు డబల్ ట్రిపుల్ వస్తుంది. కందిపప్పు రేట్ ఎంత, పామాయిల్ రేట్ 65 రూపాయలు, 200 కందిపప్పు. అబ్బో దాన్ని అది కస్టమర్ పెరిగిన ఇబ్బంది అయ్యలే కదా. అతను తెచ్చుకునేది 200 కూలీ వస్తుంది, లేదా 300 వస్తుంది, 4 ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి అట్లా సరిపోతాయి. అది ఆలోచించాలిగా గవర్నమెంట్ అన్న తర్వాత. మరి అవి కూడా చాలా వ్యవస్థ కూడా కొన్ని కుంటుపాట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు పన్నులు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు, చెత్తకు పన్ను కానివ్వండి, ఇంటికి పన్ను కానివ్వండి, ఇంటి పన్నులు అన్ని పెంచారుగా, పర్సెంటేజ్ మొత్తం ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం పెంచుకుంటే పోతున్నారు. పెన్షన్ సంవత్సరం అర్థం కావట్లేదు అని చెప్పేసి కొంతమంది అర్థమయ్యేది చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుని ఉన్నారు ఆల్రెడీ. అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకున్నట్టుగానే ఉన్నాడు. ఎంత ఎప్పుడైనా అమ్మిందా 150 రూపాయలు ఆయిల్? మామూలు నూనె 200 అమ్మింది ఎప్పుడైనా, మరి ఇప్పుడు అమ్ముతుంది. దానికి మనం ఏం చేయగలం? కానీ ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నాం, కొత్త ప్రభుత్వం అయితే ఏమన్నా మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాం. మరి అదే నా కోరిక. ఏదో చేస్తున్నాం, అది వేసే అలవాటు కాబట్టి తట్టుకోలేక వేస్తాం అంతే. వ్యాపారాలు అసలు ఏం జరగట్లేదు. అది తెచ్చుకున్న పెట్టిన పెట్టుబడి కూడా అట్ట వస్తుంది, మా కూలి లేదు, ఇక అట్లాగే సాగుతుంది ఇట్ట వ్యాపారం అంతే. మీకు ఇక్కడ మీకు స్థానికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? తాగునీరు, డ్రైనేజీలు అన్నీ బాగున్నాయి మీకు? ఏమండి ఇక అవి అట్లాగే జరుగుతున్నాయి అంతే. తాగునీరు ఏముంది, కరెంటు బిల్లు బాగానే వస్తుంది. ఎందుకు 2000 దాకా 2000 దాకా వస్తుంది. ఏది ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అందుకని 2000. ముందు కంటే ఎక్కువ వస్తుందా లేకపోతే పర్లేదు అట్లాగే వస్తుందా? ముందు కంటే కొంచెం ఎక్కువ అంతే. ఎక్కువ అది ఇక అందుకనే కానీ ఇక కొంచెం ప్రభుత్వం ఏదైనా మారితే మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ. ఎందుకని? ఏముంది, కొద్దిగా పేదలు కొద్దిగా బాగుపడుతున్నారు, విలేజ్ క్లినిక్స్ వచ్చినాయి, కొత్త ముసలోళ్ళు కానీ పింఛన్లు కానీ అర్థమైనా, రైతుకు కానీ కొద్దిగా బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గీకరణ కానీ కొద్దిగా బాగానే ఉంది. అంటే ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు, పనులకు వెళ్ళట్లేదు, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి పనిని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వస్తున్నాయి విమర్శలు. ఇవన్నీ ఏంటంటే ఆరోపణలు మాత్రమే, అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 3 ఇస్తా అంటున్నారు, అర్థమైందా? ఆయన ఇస్తే ఇదో రకంగా ఉంటుంది, ఈయన ఇస్తే ఒక ఇదివరకు ఏంటంటే టీడీపీ ఉన్న వాళ్ళు జేబులో పోయాయి, అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా తినేయలేదు, ఓన్లీ అయితే ప్రజలకు వెళ్ళిపోతున్నాయి. అంటే రైతులకి కనీస గిట్టుబాటు ధర రావట్లేదు, పత్యాపారం కానివ్వండి, వేరే రైతులు బాగానే ఉన్నారు. అందుకే రైతు భరోసా కానీ, అర్థమైందా, కొత్త మోడీ చేసిన డబ్బులు కానీ బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు లోకల్గా ఎటువంటి సమస్యలు మీరు చూసారు? లోకల్ అంటే ఇప్పుడు ఇదివరకు రోడ్లు బాగాలేదన్నారు, అర్థమైందా? ఇప్పుడు సిమెంట్ రోడ్డు పడిపోయింది. మొన్నటి దాకా ఏంటంటే రోడ్లు బాగాలేనమాట వాస్తవమే. కొత్త ఏంటంటే కరోనా వల్ల కొద్దిగా ఇబ్బంది పడినమాట వాస్తవం. 2 సంవత్సరాలు కరోనా టైంలో వాళ్ళు ఏడున్నారు? ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ గ్రామ వాలంటీర్ కానీ, సచివాలయ కమిటీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళంతా చూసేసుకున్నారు. అంటే ఇప్పుడు యువతకు కూడా జాబులు లేవు అని చెప్పేసి పక్క రాష్ట్రాలు వెళ్ళి పనిచేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయంలో కనీసం 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. గ్రామ సచివాలయంలో ఎందుకు లేవు జాబ్స్? అటువంటి ఇంకా చేస్తే బాగుంటాయి అని చెప్పేసి అంటున్నారు. వస్తాయి, ఇంకేముంది. ఇప్పుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయింది కదా, 2 సంవత్సరాలు కరోనా పోయింది, ఏం చేసింది 3 సంవత్సరాలే. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకని? పేదవాడికి బాగుంటుంది. ఎందుకని?
పేదవాడికి ఒక పెత్తందారుల దగ్గర కానీ అధికారుల నాయకుల దగ్గరికి వెళ్ళి బతిలాడుకొని పనులు చేయించుకునేంత అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు గడప గడపకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు పథకాల కోసమే ఓట్లు వేస్తున్నారు, అభివృద్ధి అనేది లేదంటున్నారు కదా కొంతమంది. ముందు పేదవాడు బ్రతకాలి, పేదవాడు కడుపుని అన్నం తింటే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి ఏం ఆగదు. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఒక మార్కెట్కి వెళ్ళి వాడికి తన కుటుంబానికి సరిపడా సరుకులు కొంటే ఆటోమేటిక్గా అది అనేది అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. మన కడుపు కన్నం లేకుండా అభివృద్ధి చేసుకుంటా కూర్చుంటే రోడ్లు వేసుకుంటా, లేకుండా కంపెనీలు కట్టుకుంటా, హైటెక్ సిటీలు కట్టుకుంటూ కూర్చుంటే పేదవాడు పరిస్థితి, సామాన్య మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అది అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న? కొన్ని ఆగిపోయిన పనులు కానివ్వండి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆగిపోయిన పనులు అంటే ఏం లేవు మాకు. లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయండి ప్రజెంట్, అన్నీ బాగా, ఏ ఇబ్బంది లేదు. లేదు. ఒకవేళ ఇంకా డెవలప్ చేయాలంటే ఈ ఊరిని ఎటువంటి చేయాలంటారు? మాకు ఇవి కావాలి అని చెప్పి ఎవరినైనా అడగాలనుకుంటే మీరు ఏమని అడుగుతారు? ఎవరినైనా అడగాలంటే మా స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుకుంటాం. వాళ్ళని అడుగుతారు, అడుగుతారు? ఏం కావాలి మీకు అసలు? మాకు ఇక్కడ లోకల్లోనా? మా లోకల్లో కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే అన్ని బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ మాకు అందుబాటులో పరిశ్రమ ఏదో ఒకటి పరిశ్రమ స్థాపించి నిరుద్యోగ యువకులు ఉన్నారు కొంతమంది, లేకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేస్తే మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ అయితే వారికి ఏ రంగాల మీద అభివృద్ధి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాల్లో వాళ్ళు శిక్షణ తీసుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారు. అదొకటి. దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ కెంజర్ దగ్గర 8 కిలోమీటర్లు. అవును, బస్ సౌకర్యం ఉంది. కాలేజీలో ఉన్న దగ్గరే 7 కిలోమీటర్లు. గవర్నమెంట్ స్కూల్ లోకలే, పెద్ద స్కూల్ నెంబర్ 1 ఉంది. అసలు మామూలు లేదు. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు అసలు కనీసం స్కూల్ కాదు కదా, ఏం తాటేకలు అన్నీ కూర్చొని. ఇప్పుడు స్కూల్లో మంచి ఫుడ్ పెడుతున్నారు, అన్నీ చదువుకోవడానికి వాళ్ళ బ్యాగుల దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ వాళ్ళ యూనిఫామ్ దగ్గరకు అంతా గవర్నమెంట్ భరేస్తుంది, ఫుడ్ వరకు కూడా. మేము చదువుకునేటప్పుడు ఫుడ్ లేదు, కనీసం యూనిఫామ్ లేదు, నోట్ బుక్స్ లేవు, ఏది లేదు. మేము పనికి వెళ్ళి సండే రోజు పనికి వెళ్ళి మేము అది ఆ మనీతో మేము అవి అరేంజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు స్కూల్ చూస్తే మాకు వెళ్ళాలనిపిస్తుంది. ఇసుక రేట్లు ఆటోమేటిక్ తగ్గుతున్నాయి, సీజన్ వస్తే ఆటోమేటిక్ తగ్గిస్తారు. అదే సాధారణ వ్యక్తులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక రేట్లు అనేవి ఒక్కో టైంలో పెరుగుతుంటుంది, ఒక రోజు తగ్గుతుంటుంది. ఇప్పుడు మన అది నిత్యావసర వస్తుంది, బియ్యం ధరలే ఉన్నాయి. మన వాతావరణానికి తుఫాను కారణంగా బియ్యం ధరలు పెరిగాయి. ఆటోమేటిక్గా ఈ ఒక నెలలో తగ్గుతుంది, తగ్గుకుంటూ వస్తుంది మళ్ళీ. అట్లాగే ఇసుక రేట్లు కూడా వర్ష ప్రభావిత తుఫాన్లు ఎక్కువ ఉంటాయి వల్ల ఆటోమేటిక్ అది ఎక్కడైనా ఉండేది పెరుగుతుంటుంది. సీజన్ టైంలో ఆటోమేటిక్ తగ్గిస్తారు. నాయకులు కానివ్వండి మీకు బాగా సపోర్ట్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చేస్తారు. ఇబ్బంది లేదు. లేదు, త్రాగునీరు బాగానే ఉంది. వాలంటీర్స్ కానీ త్రాగునీరు కూడా ఇంటింటికి ట్యాప్లు ఉన్నాయి. ఇంటింటికి త్రాగునీరు మంచినీళ్ళు సప్లై ఉంది మాకు. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కొంతమందికి ఈ స్కీమ్లు అనేవి రావట్లేదు, వాలంటీర్లు మాకు అందజేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమేనా? అవుతుంది అట్లా? అది ప్రతిపక్ష వాళ్ళు అంటారు తప్ప మేము అంటే ఈ ఏంటంటే అది పచ్చ బ్యాచ్ తప్ప ఎవరో చెప్పరు ఆ విషయం. పచ్చ బ్యాచ్లు కూడా అందరూ లేరు అనుకో, అందరూ అనకూడదు మనం, అందరు లేరు. 90% అట్లా లేరు. దాదాపు ఒకటే అరా ఉంటే చేసేది వాళ్ళ కర్మ, వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేదు. అన్నింటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా కన్నీ మాకు అది ఇది అన్నారంటే వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే కొన్ని గ్రామాల్లో అయితే నీరు లేదు. మొన్న మేము జనసేన పార్టీ తరఫున క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల చంద్రపాడు మండలంలో చాలా పొలాలు ఉన్నాయి, మొక్కజొన్న వడపడిపోయింది. ఆ రైతు కష్టపడి వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే ఆమె ఒకటే చెప్పింది, మా కొడుకు కౌలుకి తెచ్చి 6 ఎకరాలు వేసారమ్మా. 6 ఎకరాలు వేసినప్పుడు పంట మొత్తం నష్టం వచ్చింది. మేము బ్యాంకు లోన్ తీసుకున్నాము, బ్యాంకు వాళ్ళు ఏమో టైం టు టైం కట్టాల్సిందని చెప్పేసి వచ్చి ఇంటి దగ్గరకు వస్తున్నారు. మా కొడుకు భరించలేక పురుగు మందు తెచ్చుకొని కూర్చున్నాడు రెడీగా, చావడానికి రెడీగా. ఈ గవర్నమెంట్ పేరుకి శ్రామిక రైతు పార్టీ అని వ్యవసాయ శ్రామిక రైతు పార్టీ అని అంటారు, కానీ రైతులకి వచ్చిన ఎటువంటి లాభం లేదు. రైతులు పంటలు పండించి గిడ్డంగిలో దాచుకున్న తర్వాత గిట్టుబాటు రేటు ఉండదు.
సరే మార్కెట్ యార్డుకి తరలించిన తర్వాత మార్కెట్ యార్డులో కూడా మంచి గిట్టుబాటు రేట్ ఇవ్వడం లేదు. అక్కడ ఏంటంటే తరుగు తీస్తున్నారు. ఇప్పుడు 100 ఒక కింటా ఉంది, కింటాకి తరుగు 10, 15, 20, 30 కేజీల దాకా తరుగు తీస్తున్నారు. అలా 100 కింటాల మీద దగ్గర 300 కేజీలు పోతే రైతు ఏమైపోవాలి? వాళ్ళకి ఏంటంటే మద్దతు లేదు. ఒక రైతుల విషయమే కాదు, ఒక అన్ఎంప్లాయ్మెంట్ విషయం కానీ, నిత్యావసర సరుకులు పెరిగి మధ్యతర కుటుంబం కూడా బతకలేకపోతుంది. ఇప్పుడు చూసుకుంటే పెట్రోల్ కానీ, ఇప్పుడు ఉల్లిపాయలే కానీ, కూరగాయల రేట్లే కానీ, ప్రతి విషయం కూడా చూసుకుంటే అంత ముందు ఉన్న గవర్నమెంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్లో ధరల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. అది జనాలకు తెలియట్లేదు. అంటే ఈ రోజు మాకు 10,000 ఇచ్చారు, ఆటోమిత్ర కింద 15,000 ఇచ్చారు, రైతు బంధు కింద 10,000 ఇచ్చారు అని ఈ సంవత్సరం డబ్బులు చూస్తున్నారు. కానీ నెల నెల వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒక పింఛన్ ఉంది, పింఛన్ 3,000 తీసుకున్నారు. పింఛన్ 3,000కి కరెంటు బిల్లు 1,200 నుంచి 1,500 దాకా వస్తుంది. ఎవరు కట్టాలి? ఒకవేళ కట్టాల్సింది ఎవరో ఇప్పుడు పింఛన్ తీసుకుని కట్టాలి. వాళ్ళకి ముసలి బాగా వయసు పైబడిన వాళ్ళకి పింఛన్ తప్ప వాళ్ళకి రెండో పని భరోసా కల్పించే అవకాశం లేదు. పింఛన్లో కూడా ఇలాగ సరుకులు నిత్యావసర రేట్లు పెరిగి కరెంటు బిల్లులు కట్టి, ఇంటి పన్నులు కట్టి, చెత్త పన్ను ఇంతవరకు ఏ గవర్నమెంట్ లేదు. తెలంగాణలో కానీ ఏ స్టేట్లో కానీ ఇంతవరకు చెత్త పన్ను అనేది అమలు కాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక చెత్తని నమ్ముకొని కూడా పన్ను వసూలు చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్కే సాధ్యమైంది. అది వాస్తవం చెప్పాలంటే. చదువుకున్నోడికి ఉద్యోగాలు లేక పక్క స్టేట్లకు పోయి చాలీ జీతంతో వాళ్ళు పడే బాధలు, తల్లిదండ్రులకి భరోసాగా ఉండాల్సిన ఈ టైంలో కూడా వాళ్ళ మీద భరోసాగా బతకాల్సి వస్తుంది. తల్లిదండ్రుల మీద కుటుంబ ఆర్థిక భారం బాగా పడిపోవడం వల్ల, బాగా ఆర్థిక దౌర్లభ్యం వల్ల కుటుంబ పరిస్థితి బాగోక మరీ బాగా కష్టాలు పడుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే మరీ బాగలేదు. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి అర్థం కావట్లేదు. జనాలు ఏంటంటే ఈరోజు 10,000 ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తున్నారు, మాకేమైంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాలకు డబ్బులు వస్తున్నాయి, ఎవరు చేయలేదు, ఇలాగ ఎవరు తినలేదు అని చెప్పుకున్నారు. కానీ జనాలు మార్పు వచ్చి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కేవలం డబ్బుల కోసం కానివ్వండి, పథకాల కోసం కానీ వీటి కోసమే ఓట్లేస్తున్నారు అంటారా? అవునండి, సంక్షేమ పథకాల మీద డబ్బు వస్తున్నప్పుడు వాటిని చూసే కదా ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు. జనాలు అది ఆలోచిస్తున్నారు. కానీ తర్వాత ఆర్థిక పరిస్థితి ఏంది, మన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు 5 సంవత్సరాలు ఇలా సంక్షేమ పథకాలకు డబ్బులు కాసిపడి ఓటేస్తే ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఎంత ఇసుక అక్రమంగా రవాణా చేసుకుని ఇసుక మీద ఎంత సంపాదిస్తున్నారండి? కనీసం ఇసుక ఇక్కడ కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో రీసెంట్గా కేసర్లో ఒక 5గురు ఇలాగే ఈతకెళ్ళినప్పుడు అక్కడ కందకాలు చూపినప్పుడు అక్కడ 4 కుర్రాలు చనిపోయారు. 4 కుర్రాలు మొన్న రీసెంట్గా చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత శోకం అండి, వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ వచ్చింది. ఇలాగే మొన్న అంతకుముందు 2 సంవత్సరాల క్రితం కొత్తపేట ఇసుక తోమడం తప్పులేదండి. పాత గవర్నమెంట్ కూడా ఇసుక తోమారు. కానీ ఏంటంటే ఎక్కడెక్కడ ఎలా తోమాలో ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా తోమేసుకుని అక్రమంగా రవాణా చేసుకొని కందకాలు ఏర్పరిచారు. ఆ కందకాల్లో వాటర్ స్టాక్ అవటం వల్ల బాగా హెవీ లోతు ఉండటం వల్ల అక్కడ ఎంత లోతు ఉందో ఎస్టిమేషన్ అయ్యేది. ఈతకెళ్ళే వాళ్ళు ఎస్టిమేషన్ అయిపోవడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళకి ఈత రానోళ్ళు ఏంటంటే కుర్రాళ్ళు, అంటే వాళ్ళకి ఈత మీద అవగాహన లేని వాళ్ళు, ఈత ఇప్పుడే నేర్చుకోవాలనుకున్న కుర్రాళ్ళు ఏం చేశారంటే అలాగే వెళ్ళిన ఒక 2-3 కొత్తపేట అని ఇక్కడ కంచాల మండలం కింద ఒక కొత్తపేట గ్రామం అని ఉంది. అక్కడ ఒక 2 కుర్రాళ్ళు చనిపోయారు. ఇక్కడ కేసులో మన రీసెంట్గా 4 చనిపోయారు. ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి సహాయం అన్నట్టు కూడా వార్తలు వచ్చేసారు. అంటే ఇసుక కూడా ఇదివరకు కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ అయిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. ఇసుక ఇక్కడ లోకల్లో అమ్ముకోవట్లేదండి, బయటికి ట్రాన్స్ఫర్ చేసుకుని బయటకు అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు టిప్పర్ ఉంది. ఆ టిప్పర్ వచ్చేసి ఇప్పుడు ఒక టిప్పర్ లోడ్ వచ్చేసి 5,000, 6,000, 10,000 దాకా కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇప్పుడు అవునండి, ఇసుక రేటు పెరిగినప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇసుక పెరిగినప్పుడు భవన కార్మికులకు పని లేకుండా పోయింది. వాళ్ళు చాలా మంది కూడా పని లేకుండా ఇసుక ఇబ్బంది పడ్డారు. అది కాక ఇలాంటి సమస్యలు కూడా చాలా ఈ గవర్నమెంట్ వచ్చాకే ఒక శిక్షణ, ఒక సరైన విధానం లేదండి. ప్రతి కార్యక్రమానికి కూడా ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో ఎంప్లాయీలు ఏం చేస్తారంటే మొన్నటిదాకా ఏంటంటే 9ంటికి టైమింగ్ వాళ్ళకి పంచింగ్ టైం. వాళ్ళు ఇప్పుడు 11ంటికి వస్తున్నారు సచివాలయంలో. 11ంటికి వచ్చేసి వాళ్ళు సిస్టమ్ ఓపెన్ చేయడానికి గంట పడుతుంది సార్. 1 గంట అవుతుంది. 1 గంటకి వచ్చేసి ఏదో నా మాత్రం ఒక అప్లికేషన్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ లంచ్ అని చెప్పేసి వెళ్ళేసి 3ంటికి వస్తారు.
3ంటికి వచ్చేసి మళ్ళీ తర్వాత 5ంటికి వాళ్ళు డ్యూటీ అయిపోతుంది. ఇక వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారండి? వాళ్ళు 15,000 20,000 ఇస్తున్నారు. ఇప్పుడు 30,000 అయింది, రీసెంట్గా 30,000 అయింది శాలరీ. వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ ఏంటంటే వాళ్ళు చేసిన పని ఏంది అంటే, మీకు గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయా, మీ దగ్గర పింఛన్ వస్తుందా, సరే మీకు ఏమైనా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉందా, రేషన్ కార్డు ప్రాబ్లం ఉందా, ఇవి అడగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర జనాల దగ్గరికి వెళ్ళేసి వాలంటరీ అడిగేసి అమ్మ జగన్ గారు గవర్నమెంట్ గురించి జగన్ గారిని గురించి చెప్పడం, అయితే మీకు బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, మీ ఆధార్ మీద సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ ఫేస్బుక్ ఐడీలు, ఇన్స్టాగ్రామ్ ఐడీ అన్నీ తీసుకొని ఆ డేటా మొత్తం ఎడిపోతుందండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా చట్టసభల్లో మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఒకటేనండి. ఆయన మాట్లాడితే ప్యాకేజీ తీసుకున్నారు, లేదంటే 3 పెళ్ళిళ్ళు, చంద్రబాబు దత్తపుత్రుడు తప్ప ఇంకేమి రెండో ఆన్సర్. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందండి గవర్నమెంట్ వచ్చి. లాస్ట్ 5 సంవత్సరాలు బట్టి ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక చట్టసభ కానీ, గ్రామాల్లో పల్లెటూరులో ఏమైనా మీటింగులు పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదండి. ఇప్పుడు వైసీపీ నాయకులే ఉన్నారు, ఫలానా ప్రాబ్లం ఉందంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేద్దామని ఆలోచన నాయకుల్లో కానీ పై స్థాయిలో కానీ లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి కింద సలహాదారులు 60 మంది ఉన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి గారికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ 60 మందికి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారండి, ఆయన 140 కోట్లు తీసుకున్నాడు 5 సంవత్సరాల్లో. ఆయన ఓన్లీ సలహాలు ఇవ్వడానికి మాత్రం 140 కోట్లు తీసుకున్నాడు. 140 కోట్లు కాదండి, కొన్ని ఇప్పుడు ఒక 20 మంది ఎంప్లాయీలకి నెలల 20,000 శాలరీ ఇస్తే ఒక కుటుంబం బాగుపడిద్ది. అలాగే సలహాదారులు 60 మంది పెట్టుకొని వాళ్ళకి 140 కోట్లు కేటాయించడం, 680 కోట్లు ప్రజాధనం ఏమైపోయిందండి? సలహాదారులకు ఇవ్వటం ఏంది 680 కోట్లు. ఈ డబ్బంతా ఎడిపోయింది. ఏంటంటే పాలనేది చూసి చూడనట్టు నడుస్తుందిలే, మాకు సాధారణ ప్రజలకు తెలియట్లేదు. ఇలా వచ్చిన ప్రజాధనం మొత్తం వసూలు చేసి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ప్రజల మీద భారం పంపుతున్నారు తప్ప ఏమీ లేదండి. ఈ గవర్నమెంట్లో వచ్చింది ప్రజల మీద భారం తప్ప ప్రజలు పలానా కుటుంబానికి మంచి జరిగింది అనేది ఈ గవర్నమెంట్లో చూడలేదు. అంటే వాలంటీర్లు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఉన్నారండి. ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, పీజీలు చేసిన చాలా మంది కూడా 5,000 ఈరోజు వస్తున్నాయి. 5,000తో ఏ విధంగా బతుకుతారండి? 5,000కి ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక టీ తాగితేనో, లేదు ఒక వాటర్ బాటిల్ తాగితేనో ఈరోజు రేట్లు చూసుకుంటే ఎలా ఉన్నాయి? బతకలేము. 5,000కి ఏ విధంగా చేస్తున్నాం? ఇప్పుడు బీటెక్ కుర్రాళ్ళు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మొన్న వారాహి సభలో మాట్లాడినప్పుడు 5,000కి బీటెక్ పీజీలు చేసి ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు భవిష్యత్తుకి భరోసా లేదు, రేపు మీకు భవిష్యత్తు ఏందని ఆలోచించుకోమని పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా మాట్లాడారు ఆ రోజు కూడా. కానీ దాంట్లో కూడా జనంలో మార్పు రావట్లేదు, ప్లస్ చదువుకున్న వాళ్ళు కూడా మార్పు రావట్లేదు. ఇప్పుడు కూడా కొంతమంది ఆయన పవన్ కళ్యాణ్ గారు యూట్యూబ్లో కొన్ని మీటింగ్స్ వస్తుంటాయి. వాటిలో ఏంటంటే కొంత ఆయన పవన్ కళ్యాణ్ గారు తినేది లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఆయన చేసిన టైంలో కొంచెం ఉద్యోగ కల్పన అవి పాత గవర్నమెంట్లో బాగానే ఉంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడే విషయంలో కొంతమంది కింద అచ్చంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కొంతమంది ప్రతినిధులు కానీ నాయకులు కానీ కింద కామెంట్ చేస్తున్నారు ప్యాకేజీ అని. వాళ్ళు ఏదో చూసినట్టు మాట్లాడతారండి. ప్రతి విషయం కూడా ప్యాకేజీ తీసుకుంటారు. వీళ్ళు చూసారా ఏమన్నా? లేదా వీళ్ళు ప్యాకేజీ ఇవ్వటం దగ్గరుండి చూసారా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన ఏదో చేద్దామని వచ్చాడు, ఆయన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అలా చేసేవాళ్ళు? కానీ ఆయన ఏదో మంచి చేద్దామని వస్తుంటే జనాలు అలా ఆలోచించట్లేదు. జనాల వైఖరి మారినంత వరకు జనాల్లో ఇప్పుడు ఏంటంటే 15,000 20,000 డబ్బులు ఇస్తున్నారు సంవత్సరానికి, మాకు పథకాల రూపంలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మాకు నడిచిపోతుంది, ఇంకోసారి అవకాశం ఇద్దాం అన్నట్టు కూడా జనాల్లో ఆలోచన వస్తుందని చెప్పేసి మాకు తెలిసిందండి. కానీ ఏందైనా ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజలు మేలుకొని ప్రజాస్వామ్యమైన గవర్నమెంట్ని ఏకబద్ధంగా ఎన్నుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ ముందు స్టేట్ డెవలప్మెంట్కి సహకరించిన వారిగా నా మనవండి. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? మంచి పనులే చేసిండు, అన్నీ న్యాయంగా బాగా అన్నీ చేసి పెట్టిండు అందరికి. పెన్షన్లే కానీ 45 సంవత్సరాల వాళ్ళకే కానీ గ్రూప్లో ఏయైనా మంచి పనులు అన్నీ వచ్చినాయి. కాకపోతే ఇంకా హాస్పిటల్కి కొంచెమంది భేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాత్రం పోగానే ఏ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ 1,00,000 రూపాయల వరకు వాళ్ళకి ఉచితంగా చేస్తే బాగుంటుంది. ఇంకా నేను చదువుతున్నా ముసలోళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు పాపం పేదోళ్ళు,
అప్పటికప్పుడు హాస్పిటల్లో 1,00,000 రూపాయలు, ఒక 50,000 ఆడ పెడితేనే చూస్తామని అంటున్నారు. వాళ్ళకి గనక ఒక 1,00,000 రూపాయలు గనక ఏ హాస్పిటల్కైనా సరే చూడండి అని పెడితే బాగుంటుంది. పేదోళ్ళు చాలామంది ఉన్నారు పాపం. వాళ్ళకి అంతా ట్రీట్మెంట్ ముందు చూడక తల్లికి డబ్బులు కట్టాలంటే వాళ్ళది ఆడ తెచ్చి కడతారు. అదొక్కటే మంచి పని చేయాలి. ఇంకా ఇంకేమన్నా అనుకుంటున్నారు ఇట్లాంటివి? పిల్లలకైనా మంచి పనులే చేసిండు. అంటే ఇప్పుడు మన పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఇక్కడ దొరకట్లేదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. అయ్యే ఉద్యోగాలు ఇక్కడ ఇప్పిమంటారా? ఇప్పియండి. చెప్పండి. ఎక్కడికో పోవాల్సి వస్తుంది. ఆడపిల్లలైనా వాళ్ళైనా తల్లిదండ్రులు వదిలిపెట్టుకోవాలంటే పోలేకపోతున్నారు. అయ్యే ఉద్యోగాలు ఇక్కడ వచ్చినాయి అనుకో, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి అవి మంచి పనులు చేసినట్టు. అంటే ఇక్కడ మీ స్థానికంగా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ అన్ని బాగున్నాయా? కాలువలే లేవు. ఇక ఆ కాలువలో సైడ్ కాలువలో కట్టాలి. ఇంకా ఇంకేమన్నా? అన్నీ ఇక మంచి పనులే చేసిండు నాకు తెలిసిన వరకు. అంటే మీకు అన్ని పథకాలు అందుతున్నాయా? ఎటువంటి ఇబ్బందులు లేవు అధికారుల వల్ల కానీ? ఇక్కడ స్థానికంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని అడుగుతారా మంచిగా చెడ్డ, అమ్మ బాగుంది అమ్మ బాగాలేదా అని చెప్పి? అడుగుతారంటే ఇక వస్తున్నాయిగా, ఇక అడిగేది ఏముంది, అన్నీ వస్తున్నాయి. అన్నీ మామూలుగా చేతానన్నీ అని చేసి పెట్టిండు, అన్నీ వస్తున్నాయి మాకు. అంటే ఇప్పుడు మీకు ఏదన్నా సడన్గా ఇప్పుడు ఏదన్నా అయిందనుకోండి, మీకు ఎవరన్నా ఉన్నారా హెల్ప్ చేసేవాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని చూసుకోవడానికి అని చెప్పి ఎవరన్నా స్థానికంగా ఎవరన్నా ఉన్నారా పెద్దలు? ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? డబ్బు ఉంటే డబ్బులు తీసుకొని పోయి మనం చూపించుకోరావాలి. ఎవరు వచ్చి దేశపోయి చూపిస్తారు? ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరెళ్ళ వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టి చూపించాలి. ఎందుకు పట్టించుకుంటే ఓట్లప్పుడు వచ్చి చెప్తారు కదండి మీకు మేమున్నాము అని చెప్పేసి, అట్లా తర్వాత అప్పుడు చెప్పిన వాళ్ళు తర్వాత రాకుండా ఎవరన్నా ఉన్నారు అట్లా? అంటే ఇక చేపిస్తాం, అవి చేపిస్తాం, ఇది చేపిస్తాం అంటారు, కానీ చేపించలేదు. చేపించలేదంటే వాళ్ళ మీద మనం ఎందుకు చెప్పాలి? చేపిస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, కొన్ని చేసే వాళ్ళు చేసి పెడుతూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? మాకు అన్నీ మంచి చేస్తుంది కాబట్టి, మేము అనుకున్నవన్నీ మంచిగా జరుగుతున్నాయి. మాకు దగ్గరుండి అన్నీ ఇంటికే తెప్పిస్తున్నారు. ఏదైనా అంటే ముసలి వాళ్ళకి పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్ కానీ, ఏదైనా మాకేం కావాలని ఇంతకు ముందులాగా ఆఫీసులకు వెళ్ళి అక్కడ గంటలు కూర్చోవడం లేదు. నేను ఇంటి దగ్గరకు అన్నీ ఇంటి దగ్గరికే వస్తున్నాయి కదా. ఇప్పుడు సచివాలయంలో కూడా వెళ్ళగానే అమ్మటే చేసేస్తున్నారు. అందుకని మేము జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఈ పథకాల వల్ల జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సోమరిపోతుల్లాగా కానివ్వండి, బద్దకస్తుల్లాగా అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. అట్లా ఏం లేదు. మా ఉద్దేశం అయితే మేము జగన్ గారే రావాలనుకుంటున్నాం. బాగుంది, ఆయన పాలన బాగుంది. అంటే ఇప్పుడు స్థానికంగా మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? మాకైతే ఏమీ లేవు. మాకు చక్కగా ఏమన్నా ఈ ఊరు డెవలప్ చేయాలంటే ఎటువంటి చేయమంటారు? మాకు ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మొండితాక జగన్ గారు ఉన్నారు. ఆయన అన్నీ బాగానే చూసుకుంటున్నారు. మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు వాలంటీర్ల ద్వారా కానీ ఇంకా ఉంటారు కదా వాళ్ళ ద్వారా కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ జగన్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసే పథకాలు, ఆయన చేసే పనులు అన్ని చాలా మంచిగా ఉండే, పేదవాడికి ఉన్నవాడికి అందరికీ అనుకూలంగా జరుగుతుంది కనుక ఆయనే కావాలి. ఇంకా కొన్ని తరాలకు, ఇంకా కొన్ని టయాలకు కూడా ఆయనే కావాలి అని కోరుతున్నాం. అంటే పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి అనేది లేదని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి అనేది లేదనేది అది మొట్టి మాట అండి. జరుగుతూనే ఉండే అభివృద్ధులు జరుగుతూనే ఉండే. అది లేనిపోని తెలుగుదేశంలో కలుసుకొని అది లేదు ఇది లేదు ఇవన్నీ పేదలకు పెంచి పెడుతున్నారనే అభివృద్ధి అయితే తప్పితే రెండోది ఏం లేదు. బాగా అన్ని జరుగుతున్నాయి. అందరికి ఎత్తుండో తర్వాత ఆటోలకి వాళ్ళకి అందరికి మరి తను చేయాల్సిన సహాయం అంతా పేదవాడికి అందరికి కావాల్సిందంతా ఎత్తుండో. అంటే ఇప్పుడు మన పిల్లలు కానివ్వండి చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. ఈ రాష్ట్రంలో మన పుట్టిన రాష్ట్రంలో చేసుకునే దానికి కూడా జాబ్స్ లేవని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. పిల్లల చదువుల కోసం వాడంత డబ్బు వేస్తున్నాడు చేస్తున్నాడు. ఇక్కడ చేసుకుంటానికి కూడా బాగానే ఉంటుంది, బాగా చేసుకోవచ్చు. మరి దానికి పక్క రాష్ట్రాలకు పోయేవాళ్ళు పోతున్నారు వస్తున్నారు. ఇక్కడ చేసుకోవటానికి కూడా సదుపాయాలు ఉన్నాయి, చేస్తున్నారు. మరి పిల్లలు 10వ తరగతి చదివించి నాకు వదిలిపెట్టమన్నాడు. మరి అదే ఆ పిల్లల చదువంతా మరి ఈయన భరించి చేస్తుండో. మరి అంతకంటే ఇంకేం కావాలి? ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వైసీపీ బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని?
ఎందుకంటే అన్ని పథకాలు వేస్తున్నారు కదా, డబ్బులన్నీ కానీ ఆడపిల్లలు కానీ కాలేజీ వాళ్ళకి కానీ అన్నిటికీ వేస్తున్నారని మేము అదే మాకు కోరుకుంటున్నాం. మరి అంటే పథకాల వల్ల చాలా మంది బద్దకస్తులు కానివ్వండి సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అది వాస్తవేనా? అయ్యప్పుడు బాబు గారు కూడా చేసిండు కదండి. ఇప్పుడు నేను కొత్తగా పెట్టిన ఏముంది, బాబు గారు కొన్ని చేసిండు, ఈయన గారు కొన్ని బద్దకత్వం చేసిండు, తేడా ఏముంది అప్పుడు? అది అంటే అన్ని పథకాలను అందుతున్నాయండి? అన్ని అందుతున్నాయి, ఈ మిస్ కావట్లేదు. అంటే ఇక్కడ మీ లోకల్ కానివ్వండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మాకేం లేదు ప్రాబ్లమ్స్. అంటే లోకల్ లీడర్స్ వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి? సచివాలయం ఉంది కదా ఇక్కడ, వాళ్ళు ఏదన్నా అంటే వారంటీలు ఉన్నారు, వారంటీలు చెప్తూ వాళ్ళ ద్వారాగా మాకు చేస్తున్నారు. అంటే పట్టించుకుంటున్నారా లేకపోతే ఏమైనా నెగ్లెక్ట్ చేసేది ఏమన్నా అట్లా ఏమైనా చేస్తున్నారా? అట్టే లేదు, పట్టించుకుంటున్నారు. అంటే ఒకవేళ అభివృద్ధి కావాలంటే ఇంకా మీ ఊరు ఎటువంటివి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎస్టిమేట్ ఏముంది, ఇప్పుడు సిమెంట్ రోడ్లు అయ్యే కదండి మనకి, డ్రైనేజీ లేక, రెండేది ఏముంది అభివృద్ధి లేక. అది అంటే ఇప్పుడు పంట పొలాలకి నీళ్లు కానివ్వండి అన్ని బాగా అందుతున్నాయి. పంట పొలాలకి నీళ్లు అన్ని బోర్లు ఉన్నాయి, సాగర్ నీళ్ళే రావట్లేక, సాగర్ నీళ్ళు రావట్లేదు, కాలువలు రావట్లేదు. బోర్ల కింద వేసుకున్నారు, పంటలు పండించుకున్నారు, స్కీమ్ కింద వేసుకున్న వాళ్ళు ఎందుకు రావట్లేదండి ఈ సాగర్ నీళ్ళు? అవి ఇటు నుంచి రావట్లేదండి మనకి, తెలియదు. ఎవరిని అడగలేదు మేము, అంత అవసరం లేదు రైతులకి, అంత స్వభావాలు అవి వేసారు కాబట్టి. అదే అన్ని మిరప తోటలు కానీ పత్తి చేలు అవన్నీ వేస్తే అడుగుతారు పై అధికారిని, ఇప్పుడు అడగట్లా. ఇక్కడ అధికారులు కానివ్వండి వేరే వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే? ప్రాబ్లమ్స్ అంటే అధికారులు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళు వచ్చి పోతుంటే రాసుకొని పోతారు. సర్పంచ్కి ఎవరైనా పౌరెత్తున్నా వాళ్ళకేం లేదా, అధికారులు చెబితే అధికారులు రాసుకొని పోతారు, వస్తారు, ఇక ఇంట్లో వెళ్ళిపోతారు అంతే. ఏం చేయట్లేదు సర్పంచ్ చేయడానికి లేదు, మొత్తం మా వాలంటీర్ వ్యవస్థ పెట్టేసాడు కదా, అది అట్లాగే వ్యవస్థ మారితే బాగుంటుందండి. అది చదువుకున్న వాళ్ళకి వీళ్ళంతా కూలి వాళ్ళకి 4 రోడ్లు బాగాలంటే మన కొద్ది బాబు గారు అయితే నన్ను బాగుంటుంది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదండి, ఒకవేళ జనసేనకు కూడా సీట్ ఇస్తే మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందా ఇక్కడ మీ నియోజకవర్గంలో? జనసేన టీడీపీకి ఇస్తేనా? లేదు, టీడీపీ జనసేనకి ఇస్తే ఒకవేళ సపోర్ట్ ఇలాగే ఉంటుందా లేకపోతే మారే ఛాన్సులు ఏమైనా ఉంటాయి? ఉంటుంది కండి, ఇప్పుడు వాళ్ళకి పొత్తు పెద్దోళ్ళు మాడుకొని పొత్తుగా వాళ్ళు మాడుకుంటారు, కానీ మనం ప్రజల నాడి చెప్పకూడదు కదా. వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ముందు జగన్మోహన్ రెడ్డి అనేది గతి తిప్పడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ అయితే మనం చెప్పలేములే, కానీ మనం జనసేన పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన అభిమానం అది. అంటే ఇప్పుడు మీరు లోకల్లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదండి, తాగే నీళ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అట్లా ఎటువంటి? మెయిన్ ముందు మాకు వచ్చి పెద్దాపురం వచ్చి మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉంది బాగా. ఏది మంచినీళ్ళు పోతే అటు ఎరిపాలెం పోయి తెచ్చుకోవటం, ఏటి నీళ్ళు కావాలంటే, లేకపోతేనే మినరల్ వాటర్ పెట్టుకొని తాగటం. ఆ మినరల్ వాటర్ వల్ల కొద్దిగా జనం ఇబ్బంది పడుతున్నారు, మోకాలు నొప్పులు అయ్యి వచ్చి. అంటే మీకు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు? మీకు వాటర్ కలెక్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు వేస్తున్నారు. ఇంత మట్టికి ఏమీ లేదు. ఇప్పుడే మీరు అడగలేదా? మేము అడుగుతూనే ఉన్నాం, ఇద్దామని అన్నారు, అది ఇప్పుడు ఇస్తున్నారు. అది మరి ఏటి నీళ్ళు ఇస్తారో ఉప్పు నీళ్ళు కలుపుతారో ఏదైంది అర్థం కావట్లేదు. అది అంటే ఇప్పుడు రైతులకి కనీస గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు. ఏముంది, పత్తి 6,000, వాళ్ళ కూలీలకు 400 అంట. నేను దీపితే 6,000 అయింది, ఇంత దీపితే 6,000 అయింది. అది కొనేది 6,000కి, మొత్తం వాళ్ళకే పోతే ఇంక మనకేం మిగులుతుంది? అంటే పూర్వం ఇంకా ఎక్కువ ఉండేది ధర అని చెప్పేసి అన్నారు. 10,000 కూడా మేము పత్తి. మరి ఇవాళ ఇవాళ 6,000 అంటే ఒక బుడ్డి కొంటే 1,500 తీసుకుంటున్నారు ముందు బుడ్డి. ఏంది రైతుకి గిట్టుబాటు అయ్యేది? వ్యవసాయం చేయడం కన్నా మానుకుంటే పోద్దామనిపిస్తుంది. ఏం అడుగుతున్నారు? ఆ వారంటీలో ఒకటి అప్పచెప్పారు, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పని అయితే వస్తున్నారు, లేకపోతే లేదు. మనతో ఏదన్నా అవసరం అయితే వస్తున్నారు, చేయించుకున్నారు, వెళ్తున్నారు అంతే. మా కొద్దిగా కిడ్నీ పేషెంట్, ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. ఇది అక్కడ చూసిన హాస్పిటల్ మొత్తం ఉన్నాయి. వారంటీ సంతకం పెట్టమంటే పెట్టలా, పెద్ద నాయకుల గురించి భయపుట్టి వాళ్ళు ఏమన్నా అంటారేమని. అది మెయిన్. మీరు అడగలేదా? పెట్టండి మాకు కావాలని అడిగాను. వారంటీ దేనికి, మీరు మాకు చేయమనే కదా అని అంటే, ఏదన్నా నా ఉద్యోగం పోవాలనుకుంటే నువ్వు సంతకం పెట్టమంటే పెడతా అన్నాడు. మరి అంతగా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే నెలకొన్నా.
అంటే ఇప్పుడు జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి వస్తే మీకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళ బాటలో నడుపుతారు. మరి మా బొట్టు పొట్టా పొదక చిన్న చితకాన్ని ఎవడు పట్టించుకుంటాడు? మీరు అడగలేదా? ఇప్పుడు అడుగుతున్నాం, తిరుగుతూ అడుగుతున్నాం. పట్టించుకోవట్లేదు. చూద్దాం, అయిద్ది చూద్దాం. అది ఇప్పుడు మీ టైం వచ్చింది కదండి, ఇప్పుడు ప్రశ్నిస్తారు మీరు ఖచ్చితంగా. ఇప్పుడు మీ టైం వచ్చింది కదా, అదే అధికారులు మారే ఛాన్స్ ఉంది మీకు. జానీ గారు చెప్పేది అదే. మీరేం చేస్తారు అసలు? వ్యవసాయం పని. ఏ పంట వేస్తారు? 2 ఎకరాల కౌలుకి 1 ఎకరం సొంత పొలం ఉంది. పత్తికి గిట్టుబాటు ధర వస్తుందా మీకు? ఏది సరైన రేట్లే లేవు. 2-3 ఏళ్ల మంది 5,000 6,000. అంటే ముందే ఎక్కువ ఉండేదండి. ఎంతవరకు 7-8,000 అమ్మింది, 10,000 అమ్మింది. మరీ రాంగ ఇదైపోతుంది. అంటే ఇప్పుడు పంటకు సరిపడా నీళ్ళు అందుతున్నాయి మీకు? ఇక్కడ నీళ్ళు లేపాళ్ళు. ఇప్పుడు చెప్పిన పెద్ద ఆయన మామూలుగా ఆకాశవాణి నమ్ముకొని వేయటమే పైర్లు. ఇక్కడ సాగర గీగర అట్లాంటివి ఏం లేవు. సాగర గీగర ఒక దేవుని రమణామణ డయాల్లో పచ్చాలో పెట్టుకున్నాం. ఆయన పీరియడ్ అయిపోయింది, మా పీరియడ్ అయిపోయింది. అది రమణాగారి టైంలో నీళ్ళు నడిచిని ఏకదాటికి గుద్దపాలు పెట్టుకున్నాం. నైటు పగలు. ఇప్పుడు లేదు. లేకపోతే ఇప్పుడు 10-15 ఏళ్ళు అయింది నీళ్ళంగు లేక. అంటే మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీళ్లు కాకుండా తాగే నీళ్లు కానివ్వండి, సమస్య డ్రైనేజీలు, పాడు రోడ్లు అనేకం ఉంటాయి. అడిగారా డ్రైనేజీలు బాగాలేదు మాకు చేపియండి అని చెప్పి? చూద్దాం అంటారు. చూద్దాం అంటున్నారు, అంతేగాని పట్టించుకోండి. సిమెంట్ రోడ్లు అట్లా పోసారు. డ్రైనేజీలు లేవు పూర్తిగా. పంపులు కూడా సందు పంపులు ఉన్నారు, ఆడన ఉంటాయి. ఇప్పుడు పరిపాలన అయితే కొద్దిగా పర్లా జగన్ గారిది. ఏంటంటే కొంత నీళ్ళు ఇళ్ళ గొంతుకి మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని డ్రైనేజీలు అంటారా, డ్రైనేజీలు అన్నీ కొద్దిగా లైన్ చేస్తా అన్నారు. అంటే చేయలేదు కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు దాకా చేయలేదంటే ఒక పక్క నుండి రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు అన్న. ఇప్పుడు ఒకేసారి మీద పెడితే చేయలేడు కదా. ఇప్పుడు నీ మీద ఒకేసారి నేను పెడతాను, ఒకేసారి చేస్తాడా? చేయలేవుగా. చిన్నగా అంతా నిదానంగా చేసుకొస్తున్నాడు. అంతా కొద్దిగా పరిపాలన అనుకూలంగానే ఉంది. కాదుకూడదంటే ఇంకా ఇంతమంది మీద పొత్తుల మీద వస్తే ఏమని చెప్పలేము. అంటే అంతకుముందు మీకు గిట్టుబాటు ధర ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు గిట్టుబాటు ధర అదే 5,000 ఏడిచింది. ఇప్పుడు గవర్నమెంట్లో కొద్దిగా మ్యాక్సిమం పోయిన సంవత్సరం ఏంటంటే 10,000 12,000 అమ్మింది. ఈ సంవత్సరం అంటే కొద్దిగా పత్తికి గిట్టుబాటు ధర, పత్తి వానలు వచ్చి పత్తి పోయింది. అదంతా ఆయన చేసేది ఏం లేదు సీఎం గారు. అప్పుడు రైతులకి నష్టపరిహారం అట్లాంటివి వేసారన్న. రుణమాఫీ ప్రతి ఒక్కళ్ళు తిన్నోళ్ళే. జుజ్జూరులో ఎవరైనా సరే లక్షల్లో తిన్నోళ్ళే. ప్రతి ఇంటికి ₹1,00,000 పడ్డాయి. నాకే ఉన్నాయి 5 లక్షలు పడ్డాయి. ఇక్కడ జుజ్జూరులో ప్రతి ఒక్క పార్టీ వ్యతిరేకంగా అందరికి వేసాడు. అంటే మీకు ఇక్కడ లోకల్ గా ఎటువంటి సమస్యలు లేవా? లోకల్గా ఉన్నాయి కొన్ని సమస్యలు, నాయకులు చేసుకొస్తున్నారు. చెప్పండి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? ఇప్పుడు ఒక ఆయన డ్రైనేజీ అన్నాడు, ఆ డ్రైనేజీలన్నీ చేస్తాం అంటున్నారు. కొద్దిగా ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు, సిమెంట్ రోడ్లు అయ్యి. ఆ రోడ్లు ఏంటంటే ఎటు నడిపితే నీళ్ళు ఏ పెద్ద కాలువ పెడితే సరిపోతుంది, ఎటు వాటర్ నడపాలి అని చూస్తున్నారు. ఇంకొక త్వరలో ఈసారి సీఎం గారు జగన్ గారు వస్తే మరియు ఇంటికి ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు ఇంటికే వస్తాయి. ఏంటంటే సాగర కాలం ఇక్కడ లేదు, అదొకటి రైతులకి ఇబ్బంది. అదొకటి తప్పితే సమస్యలు ఏమీ లేవు జగన్ గారి గురించి అయితే. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన. ఎందుకని? ఆయన గారు పని బాగా చేస్తున్నాడు. అంటే జగన్ గారు చేయట్లేదా? చేస్తుండే, ఆయన చేస్తుండు. మార్పు కోరుకుంటున్నారా మీరు? అంటే రైతులకి కనీసం గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు అంట కదా, నిజమేనది? అవన్నీ అంతా బాగాలేదు. రైతు కాదు కానీ ఆయన అంత అనుభవం లేదు. ఇంటి దగ్గర ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు మీరు? మీ ఇంటి దగ్గర నీళ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఎవరు చేయట్లా. ఉన్నాయా? ఎట్లాంటివి ఉన్నాయి? కాలువలే ఉండవు. కాలువలు లేవు. మీరు అడగలేదు అధికారులని? ఏమడుతూ వస్తున్నారు నీళ్లు రావట్లేదు. వారానికి ఒక రోజు వస్తాయి. ఇక్కడ అమరావతి ఏటికాడ నుంచి రావాలా, ఆ రోడ్లే, ఆ లైట్లే, ఆ నీళ్లే ఇక్కడ ఉపయోగపెట్టేది ఏం లేదు. రైతు వారిగా కూలీలు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు.
వాళ్ళు నాయకులు వచ్చి రైతుకు సాయం చేసే మాట ఏం లేదు. వాలంటీర్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం పోయినా మన పని ఏం లేదు. మంచి చేస్తున్నారు జగన్, మంచి చేస్తుండగా జగన్ మంచిగా చేస్తుండ చెడుగా చేస్తుండ అందరు తెలుస్తుంది కదా. ఏం చేస్తుండ జగన్? మంచి చేస్తుండు అందరికి. జగన్ ఏం చేస్తుండు? ఏం చేస్తుండు? లోన్లు వేస్తుండు ఆడవాళ్ళకి 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తుండు. ఏ శాస్త్రం పనులు ఏం చేస్తుండ? శాస్త్రం పనులు ఏం చేస్తుండ? ఈ ఊళ్ళో ఏం చేసిండు? ఏ కాలు నీళ్ళు ఇచ్చిండా? బోర్లు కోసారు. బోర్లలో ఏమన్నా బోర్లు నీళ్ళు తెప్పించిండా? కానీ బెచ్చాలు వేసి వదిలిపెట్టాడు. బెచ్చాలు వేసి వదిలిపెట్టాడు. అదే రోడ్లు, అదే నీళ్లు, అదే లైట్లు. ఏంది కొత్త పని చేసింది అంటే చెప్పు, నువ్వు చెప్పు. మంచిగా సాయం చేసిండు జగన్. జగన్ మంచిగా సాయం చెప్పు మరి. మంచి చెప్తే అవును చెప్తాను. వాళ్ళు ఇంకోరికే వచ్చింది. అరే ఎవరు చేశాడు? జగన్ మంచి చేయటం అంటే వదిలిపెడతా. నీకు పొలం డబ్బులు పెడుతుండా? పొలం డబ్బులు పెడుతుండగా నీకు కాదు బాబు. మాట చెప్పినా జగన్ మంచిగా చేస్తాడు చేయట్లా. మర్చిపో జగన్. నీకు ఏదైనా తేడా వచ్చిందా? అది ఎందుకు చెప్పు. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంట కదా. అది కొంతమంది వరకే వస్తున్నాయంట, మిగతా వాళ్ళకి రావట్లేదు. ఎందుకు రావట్లా? అడగండి. అందరికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు రావట్లా చెప్పు. అందరికి ఎత్తుడు అందరికి వస్తున్నాయి. అసలు రావట్లేదని కొంతమంది అంటున్నారు. అరే కొంతమంది ఎందుకు రావట్లా? జగన్కి మంచిగా సాయం చేస్తుండు. మొత్తం పొలం ఇవి చేస్తుండు. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? మీరు ఏ పని చేస్తారు? మీరు నేను పొలం ఏ పంట వేస్తారు మీరు? నేనా మిరపకాయలు. మీకు గిట్టుబాటు ధర వస్తుందా? మీకు అవును వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వస్తుందా? ఇప్పుడు అది తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని చెప్పకూడదు. ఏదైనా మనం సాయం చేసింది. పంటకి సరిపడా నీళ్లు మీకు అందుతున్నాయా? మా బోర్ ఉంది. బోర్ ఉందా? బోర్ ఉంది. నీళ్ళు వస్తున్నాయా? మరి నాకు బోర్ నాకు వస్తాయి. ఈ కరెంట్ బిల్ ఎంత వస్తుంది బోర్కి? నాకు రాదు. కరెంట్ బిల్ రాదా? రాదు. ఎందుకని? ఎందుకు రాదు? నాకు రాదు. పట్టించి రాదు. మేము క్యాస్ట్ ఇది ఏంటిది నంబడి మా రాదు. కరెంట్ బిల్ రాదు. మా రాదు. లేదండి రాదు. ఇష్టమైనప్పుడు ఎకరం 2 ఎకరాలు వేసుకుంటాడు. నేను 30 ఎకరాలు 40 ఎకరాలు చేస్తా. ఆయనకి నాకు ఎట్లా రాలేదు. ఆయన కరెంట్ బిల్లు లేదు. బోరు కోసి ఇచ్చారు ఉచితంగా. ఎంతంత వస్తాయి పండించుకుంటాడు. మళ్ళీ కూలికి ఏదో పోతుంటాడు. జరుగు కూలికి కూడా పోతుంటాడు. మరి నా కూలికి పోదు కాదు. నా పొలానికి పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పట్టింది. పెట్టుబడికి సాయం లేదు. ఆ కూలీలకే రేట్లు పెరిగినాయి. నాకు వచ్చే దిగుబడికి నా రేట్లు చాలట్లేదు. నేను చాలా నష్టపడుతున్నా. నీళ్ళు ఎక్కడే అసలు? నాకు నీళ్లు లేవు. సాగర్ కాలం ఉంది. సాగర్ కాలం ఉంది లేదు. ఇక్కడ నాయకులకి తెలియదు, నాయకులకి తెలియదు, మంత్రులకి తెలియదు. అది మనం ఎండిపోతున్నాం. మాకు సరిపోయిన పంట లేదు, రేటు లేదు. లేదు కష్టపడుతున్నా కానీ ఫలితం లేదు. ఏం లేదు. కేవలం చూపించుకోవడానికి చేస్తున్నారు. అంతే అంతే. ఈ వాలంటీర్లకి బజార్లో తిప్పి వాళ్ళకి ఏదో 10 మంది ఉంటారు ఆఫీసులో. దేనికి ఉపయోగపడరు. మనం పోతే లెక్క చేయరు. అది పట్టించుకోవట్లేదు అసలు. ఇప్పుడు మనకి ఈ సమస్య ఉందని చెప్తే అది పట్టించుకోవట్లేదు. నిర్లక్ష్యం చేస్తున్నారంటారా? నేను ఏదో తిప్పలు పడి ఒక ఎకరం కొంటే దానికి పనులు అవ్వాలంటే ఒక 2 సంవత్సరాలు తిరిగా. 2 సంవత్సరాలు తిరిగితే ఆ మనుషులు మారిపోయిన తర్వాత చేపించుకున్నా. అది ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పండి పర్లేదు. టీడీపీయా, జనసేన లేకపోతే వైఎస్ఆర్సీపీయా? ఏమో వైఎస్ఆర్సీపీ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకని? కొద్దిగా వరకు కొత్తగా అంటే వాళ్ళు స్కీమ్లు పెడుతున్నారని చెప్పేసి డబ్బులు సహాయం వస్తుందా? ఇప్పుడు మీకు పొలాలు ఉన్నాయా? మీకు పొలం ఉందా? ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు మీరు? ఏ పంట చేస్తారు మీరు? పత్తి చేస్తాను. మాగానే. అంటే ఇప్పుడు పత్తికి గిట్టుబాటు ధర వస్తుందా మీకు? ఈడేం పెద్దగా పండలేదు. రారా గిట్టుబాటు ధర కూడా పెద్ద ఏం పండలేదు. అంటే గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? సరిపోతుంది. అట్లా సరిపోతుంది. అట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఇప్పుడు పొలానికి సరిపడి నీళ్ళు మాకు స్కీమ్ ఒకటి ఉంది.
స్కీమ్ ఉందా? వస్తున్నాయా నీళ్ళు? వస్తున్నాయా? ఇప్పుడు మీకు పెన్షన్లు కానివ్వండి ఏమైనా పడుతున్నాయా మీకు? పెన్షన్ పడుతుందా? ఎంత పడుతుంది? నాకు 3,000 పడుతుంది. కరెక్ట్ డేట్కి పడుతున్నాయా? ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు ఇస్తుందా. అంటే పథకాల కోసం గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? మరి మానవుడికి కావాల్సింది కడుపులోకి అన్నం, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇవన్నీ ఆయన చదువుతున్నావు. అంటే ఈ పథకాల వల్ల మనుషులు కొంచెం బద్దకస్తులు అవుతున్నారు, పనులకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. పొయ్యోడు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా పనికి పోతాడు పొయ్యోడు, పానోడు 1,00,000 రూపాయలు వాడి దగ్గర పెట్టినా వాడు తాకుండా కూర్చుంటాడు. అలా అవుతుందంట. అంటే ఇప్పుడు ఊర్లో అన్ని కష్టపడి పని చేయాలి అనుకుని ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు 60 సంవత్సరాలు. ఎవడు పెడతాడని నేను తాడికి నుంచి ఇక్కడికి వచ్చి సరుకులు తీసుకుపోయి కొట్టు అమ్ముకుంటున్నా, పువ్వు గడుపుకుంటున్నా. 1,00,000 రూపాయలు ఉండి ఆ వ్యాపారం చేయాలా, లేకపోయినా చేయాలి. అంటే ఇప్పుడు రైతులకి కనీస ధరలు కానివ్వండి, పత్తి పండించే వాళ్ళకి అట్లాంటి రావట్లేదని చెప్పేసి అంటున్నారు. వాస్తవమేనా? రైతులకు ధరలు లేని ఇప్పుడు కులిపోయిన బియ్యం వడ్లెట్టుకుంటుండో, మరి అప్పటికప్పుడు స్పాట్ మళ్ళా కాటా పెట్టి డబ్బులు ఇస్తున్నారు. అంటే అది కనీస ధర కూడా ఉండట్లేదంట కదా, నష్టపోతున్నారంట రైతులు. రైతు నష్టపోతే అప్పటికప్పుడు నీకు యార్డులు ఎట్టుకుంటున్నారు. యార్డులు కాడ కాటాలు వేసి పొలం తిరిగి ముక్కిని పోయిన గింజ కూడా మిగలకుండా కొంటుండే ఇప్పుడు. అంటే ఇప్పుడు మీ ఊర్లో అన్ని బాగున్నాయా? త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు అన్ని బాగున్నాయండి? మా తాడిగిమండి మాది అన్నీ బాగున్నాయి. ఒక గోగరాజపల్లి నుంచి మా ఊరు పోవడానికి రోడ్డు అధ్వానంగా ఉంది. అంటే ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆయన చేయాల్సిన చేస్తుండో, ముసలాళ్ళకి పింఛన్లు ఇస్తుండో, వితంతులకి డబ్బులు ఇస్తుండో, 60 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తుండో. మరి ఇళ్ళ బిల్లులు మాకు తాడిగిమ్మలో 15 ఇళ్ళు కట్టినాం. ఎమర్జెన్సీగా చెక్క పెట్టడం బిల్లు అవుతున్నాయి. అంటే ఇప్పుడు యువతకు వచ్చేసి జాబులు లేవు అని చెప్పేసి వాళ్ళు వేరే రాష్ట్రాలు వెళ్ళి పని చేసుకుంటున్నారు, ఇక్కడ పుట్టిన ఊరిలో ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పల్లెటూరు ఇది జమ్మారం తాడిగిమ్మ ఉందండి, ఇక్కడ కొన్ని కంపెనీలు లేవు. మరి వాడు LLBయో లేకపోతే పెద్ద చదువు ఇంజనీర్ ఏదో చదువుతాడు, మరి వాడు పక్కకు పోక తాడిగిమ్మలో ఏమన్నా ఉందా? ఒక ఫ్యాక్టరీ ఉందా? కనుక మరి అమెరికా పోకుండా, ఢిల్లీ పోకుండా, కలకత్తా పోకుండా దానికాడికి పోవాలి కదా చదువు నిమిత్తం. వలస పోతుండని అట్లా ఎందుకు అనుకోవాలి, చదువు నిమిత్తం పోతుండవు. చంద్రబాబు లేదా ఆయన పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చేది ఈసారి బాగుంటుంది ప్రభుత్వం అని. ఎందుకంటే మరి ఎప్పుడు ఎట్నొచ్చినాయి నీకు తెలీదా? మరి అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? ఏ సమస్యలు అన్ని 1,90,000 ఉండే సమస్యలు ఒక సమస్య ఉంది. అంటే ఇప్పుడు రైతులకి కనీస గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి అంటున్నారు. అవును, ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లేదని చెప్పేసి అంటున్నారు. వాస్తవేనా? వాస్తవం అది. మీకు వస్తుందా? రాట్లా. మీరు రైతేనా? రైతు కాదు, మేము ఉద్యోగం చేస్తామమ్మా. మాకు ఎప్పుడో జీతాలు మీద ఇంతవరకు జీతాలు లేవు, పాలు లేవు, ఏరు ఇదిగా ఉండవు అసలు అంతవరకే. మా సమస్యలు అన్ని సమస్యలు ఏమన్నా వచ్చిన కానీ అన్ని సమస్యలు నా ఒక్కడికే ఉంది, దేశం అంతా అదే సమస్యలు. చేసి తెలియదే ఉంది, అదే సమస్య లేనివాడు అంటూ ఒక్క లేడు. ఏంటంటే కడుపులో ఉంది బాధ, ఏంటంటే చూద్దాం ఏమోసారి చూద్దాం. అధికారులు పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకుంటారు? ఆయన వాళ్ళకి ఇచ్చాను, ఫోన్ ఇచ్చానా? ఏముంది చెప్తున్నా, వాళ్ళ పంచాయతీ ఉంది, పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఉందా? ఎంత ఏమన్నా లేదుగా. వాళ్ళు మెరకొని కూర్చోట, వాళ్ళు కుర్చీ కూడా లేదు. అంటే ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ, సీఎం జగన్. ఎందుకని? అన్ని పథకాలు బాగున్నాయి. అంటే పథకాల కోసం మేము ఓట్లు వేస్తున్నాం. పథకాలని కాదు, అభివృద్ధి కూడా పర్లేదు, బాగానే జరుగుద్ది ముందు. అది పథకాలు ఏముంది అంటే ఇప్పుడు రైతులకి కానివ్వండి, యువతకు కానివ్వండి, వీళ్ళకి ఎటువంటి సహకారం లభించట్లేదని చెప్పేసి వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఎందుకు లభించట్లేదు? లభించే బాగానే లభిస్తుంది, బాగానే ఉంది. అంటే రైతులకి కనీస ధరలు అట్లాంటివి ఏం జరగట్లేదు అంట కొంతమంది అంటున్నారు. పంటలు పండట్లేదు, నీళ్ళు రాకపోవడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. పంటలు వర్షాలు పడింది, ఎవరైనా ఏం చేయలేరు కదా. వర్షాలు టైంకి పడితే పంటలు పండుతాయి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు స్థానికంగా ఇక్కడ మీ దగ్గర చూసుకుంటే అన్ని బాగున్నాయి వస్తువులు? అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇంకా ఒకవేళ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేయాలంటే జగన్ గారే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఎటువంటివి చేయాలి?
ఇంకా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అన్ని సచివాలయాలు అంతకుముందు ఆఫీస్కి మండల ఆఫీసులో ఏదైనా సంతకం చేయాలంటే మరి వేర్లపాడు వెళ్ళాలి మేము. ఇప్పుడు ఆ పని లేదు, మాకు సచివాలయం దగ్గరలో ఉంది. వేర్లపాడు వెళ్ళినా కానీ చాలా టైం పట్టేది ఈ సంతకాలు పనులు వేయాలి. ఇవాళ ఏముంది, వెళ్తే వెంటనే పని అయిపోతుంది. మరి అంటే ఇంకా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి బాగానే ఉంది ప్రస్తుతం. అంత బాగుంది ప్రస్తుతానికి. ఫ్యూచర్లో కావాలంటే ఫ్యూచర్లో కావాలంటే దాన్ని బట్టి నడుద్దాం. అంటే ఇంకా 5 సంవత్సరాలు ప్రస్తుతం కానీ మీకు అన్ని వస్తున్నాయా? మీకు స్కీమ్స్ వస్తున్నాయా? టైంకి వస్తున్నాయా? టైంకి వస్తుంది, ఇబ్బంది లేదు. కరెంటు బిల్లు కానివ్వండి ఇంట్లో వస్తుంది. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ అన్నయ్య కావాలని ఉంది. ఎందుకండి? మాకు పనులన్నీ సక్రమంగా అవుతున్నాయండి. అంటే స్కీమ్స్ వల్ల మా పిల్లల చదువులైన అన్ని బాగానే ఉన్నాయి. అంటే స్కీమ్స్ కోసమే ఓట్లు వేస్తున్నారు మీరు? అదే లేదు అది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది లేదంటున్నారు. పిల్లలకి జాబ్స్ కానివ్వండి, రైతులకి కొంచెం గిట్టుబాటు ధరలు ఇవేం లేవు అంటున్నారు. అది నిజమంటారా? నీకు అవన్నీ మాకు తెలియదండి. ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు ఉన్న రన్నింగ్లో మాకు అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. మా పిల్లల చదువులైనా ఇప్పుడు ఇంతకుముందు మాకు ఆటో ఉంది, ఆటో డబ్బులైనా ఏమైనా బాగానే వస్తున్నాయి. ఇంతకుముందు మేము బయటకు వెళ్ళి అక్కడికన్నా వెళ్ళి పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాకే వాలంటీర్లు వచ్చి చేసి పెడుతున్నారు. అది దానివల్ల. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ స్థానికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? అన్ని బాగున్నాయా? ఇంకా ఏ డెవలప్మెంట్ అవసరం లేదంటారు మీ ఊరికి? అంటే డెవలప్మెంట్ అంటే ఉంటాయి, ప్రస్తుతానికి లేకుండా ఏమి ఉండవు. పనులని ఉంటాయి. లైట్లు అన్ని బాగున్నాయా? స్ట్రీట్ లైట్స్ డ్రైనేజీలు కానివ్వండి, త్రాగునీరు అన్నీ వస్తున్నాయా? నిత్యావసర సరుకులు రేట్లు పెంచారంట కదా, నిజమేనా? రేట్లు అంటే ఉన్నాయి, మరి ఒక్కోసారి తగ్గుతున్నాయి, ఒక్కోసారి పెరుగుతున్నాయి. అవి చెప్పలేంగా. అది ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఇలా అరాచకాలు బాగాలేదు. ఇసుక కార్మికులు ప్రతి ఒక్కళ్ళు ఇసుక ఇబ్బంది చాలా పడుతున్నారు. ఒక్క ఇసుక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. బాగా ఉద్యోగాలు, ఐటీ పరిశ్రమలు లేవు. అంతా మాయమాయగానే ఉంది. అంతా దోపిడీగా. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? మా కాలనీలు తీసిపోయి 3 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. చాలా తప్పు జరిగింది. చెరువు బూడిపారు. ముందు మాకు చెరువు బూడిపారు ఒకటి, కాలనీలో తీసిపోయి 3 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. చాలా రాంగ్ అది. అంటే మీరు ఏం చేస్తారండి? మేము వ్యవసాయం వ్యవసాయం చేస్తారు. ఏ పంటలు వేస్తారు మీరు? కంది, మొక్కజొన్న. నీళ్ళు లేవు. నీళ్ళు లేవా అండి? మాకు చింతలపూడి వస్తే బాగుంటుంది. వాటర్ చాలా ప్రాబ్లం. మీరు అధికారులను అడగలేదా? మాకు ఇలా ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది? ఎవరు చెబుతారులేండి. చింతలపూడి అలా మొదలుపెట్టారు, ఈ ప్రభుత్వం పడిపోయింది. ఇక ఆయన అంతా ఇసుక అంతా అక్కడ నూకేశారండి మొత్తం. అంటే ఇప్పుడు కనీస గిట్టుబాటు ధర కూడా దొరకట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? గిట్టుబాటు ధర లేదు. పత్తి చాలా కూలీలు ఖర్చు చాలా అవుతుంది. వాళ్ళకే సరిపోతుంది. కొన్ని చేలు బీకేశారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అధికారులు నిర్లక్ష్యం ఎక్కువ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత అధికారులు ఏముందిలే, అధికారులు పెద్ద వాళ్ళ సొత్తులు అయిపోయారు ఎక్కువగా. కాస్త అటు ఇటుగా చెబుతున్నారు కానీ అధికారులు ఇబ్బంది లేదు. కానీ మా ఊర్లో రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది లేదు. ఆ 2 ప్రాబ్లంలే ఎక్కువగా. నీళ్ళు, గిట్టుబాటు ధర, ఇంకా ఈ కాలనీ తీసిపోయా 3 కిలోమీటర్ల దూరం ఇచ్చారు. చెరువు బూడిపారు. ఆ 2 మరీ వస్తాయి. ఇళ్లలో లేవు, ఒకసాటికే వస్తాయి. అక్కడికి వచ్చి పట్టుకోవడం. మరి ఇంటింటికి అని చెప్పారు కదా పైప్ లైన్, ఇంటింటికి కులా ఇవ్వలేదులేండి. ఇంకా అంటే పెట్టారా? మీరు చెప్పారా వాళ్ళకి, అధికారులకి? ఇంకా లేవు, నీళ్ళు రావేది కాదు ఇక్కడ. ఇంకా ప్రాజెక్ట్ చాలదు. అది పెద్ద ప్రాజెక్ట్ అయితేనే వస్తాయి. మా ఊరు నుంచి 20 ఏళ్ళు నీళ్లు పోవాలి, అయ్యే సరిపోతాయి వాళ్ళకి.